హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రైస్ బ్లాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ యొక్క డిసీజ్ అనేది ఎక్కువగా మనకి కనిపించే డిసీజ్ అనమాట. ఇది ఫీల్డ్ మనకి రెగ్యులర్గా ఎక్కువ కనిపిస్తుంది. రైస్ బ్లాస్ట్ గురించి చూసుకుంటే దాని యొక్క కాజల్ ఆర్గానిజం పైరిక్లేరియా ఒరైజ్ లేదంటే పైరిక్లేరియా గ్రేసి అని చెప్పుకుంటాం. దీని యొక్క సిమ్టమ్స్ కానీ చూసుకున్నట్లయితే ది ఫంగస్ అటాక్స్ ది క్రాప్స్ అట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ క్రాప్ గ్రోత్. అంటే పంట పెరుగుతున్న ఏ దశలోనైనా ఇంచుమించు మ్యాక్సిమం ఈ యొక్క డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ది టిపికల్ సిమ్టమ్స్ అపేర్ ఆన్ లీవ్స్, నోడ్స్ అండ్ నెక్. దీని యొక్క ముఖ్యమైన సిమ్టమ్స్ కానీ చూసుకుంటే మొక్కపైన ఏ భాగాలు కనిపించడం జరుగుతుందంటే పత్రాలపైన, కనుపులపైన మరియు నెక్ రీజ్ పైన, అంటే మెడ దగ్గర నుంచి అంటాం. ఈ భాగాల్లో ముఖ్యంగా ఈ యొక్క డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అనేవి కనిపించడం జరుగుతుంటాయి. ఇఫ్ డిసీజ్ అపియర్స్ ఇన్ నర్సరీ ది సీడ్లింగ్ మే కంప్లీట్లీ డ్రై. ఈ యొక్క డిసీజ్ కానీ సీడ్లింగ్ స్టేజ్లో కానీ వచ్చినట్టయితే ఆ యొక్క సీడ్లింగ్స్ మొత్తాన్ని కూడా ఏంటంటే కంప్లీట్గా పూర్తిగా ఎండిపెట్టేట్టు కనిపించడం జరుగుతుంది, డ్రై అయిపోవడానికి కనిపించడం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సిమ్టమ్ అనేది లీఫ్ పైన కానీ వచ్చినట్టయితే దాన్ని మనం లీఫ్ బ్లాస్ట్ అని చెప్పి అంటాం. ఒకసారి లీఫ్ బ్లాస్ట్ యొక్క క్యారెక్టర్స్ చూద్దాం. ఆన్ లీవ్స్ ఫార్మ్ ఏ క్యారెక్టరిస్టిక్ స్పిండిల్ షేప్డ్ స్పాట్స్ విత్ గ్రే సెంటర్. ఈ లీఫ్ల పైన వచ్చినటువంటి డిసీజ్ యొక్క సిమ్టమ్స్ కానీ చూసుకుంటే స్పిండిల్ షేప్డ్ స్పాట్స్ అని మనకు కనిపించడం జరుగుతుందని చెప్పి అంటున్నమాట. ఓకేనా, స్పిండిల్ షేప్డ్ స్పాట్స్ విత్ గ్రే సెంటర్ అండ్ డార్క్ బ్రౌన్ మార్జిన్స్ అన్నమాట. ఓకేనా, స్పిండిల్ షేప్డ్ స్పాట్స్ అంటే ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఇలా స్పిండిల్ షేప్డ్ స్పాట్స్ వచ్చి ఓకేనా గ్రే సెంటర్ అనమాట. ఓకేనా, సెంటర్ ఆఫ్ ది పోర్షన్ మనం చూసుకుంటే గ్రే కలర్లో ఉండి ఓకేనా ఈ యొక్క మార్జిన్స్ కానీ చూసుకుంటే ఈ యొక్క అంచుల భాగాలు అనేవి బ్రౌన్ కలర్లో కనిపించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ సిమ్టమ్ అనేది మనకి లీఫ్ బ్లాస్ట్లో కనిపించడం జరుగుతుంది. ది స్పాట్స్ జాయిన్ టుగెదర్ యాజ్ ది డిసీజ్ ప్రోగ్రెస్ అండ్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ది లీవ్స్ డ్రై అప్ అనమాట. ఈ యొక్క స్పాట్స్ అన్ని దగ్గరగా కలుసుకొని ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా ఈ యొక్క పెద్ద సైజులో ఈ యొక్క స్పాట్ అనేది ఏర్పడడం జరుగుతుంది అనమాట. ఫైనల్గా ఏమవుతుందంటే లీవ్స్ అన్ని డ్రై అప్ ఎండిపెట్టేట్టుగా వాడిపెట్టేట్టుగా కనిపించడం జరుగుతుంది అనమాట. సిమిలర్ స్పాట్స్ ఆర్ ఆల్సో ఫార్మ్డ్ ఆన్ ది షీత్. ఇదే విధంగా ఏంటంటే లీఫ్ షీట్ పైన కూడా ఈ యొక్క స్పాట్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. సివియర్లీ ఇన్ఫెక్టెడ్ నర్సరీ అండ్ ఫీల్డ్ షో బంట్ అపియరెన్స్. ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి అత్యధికంగా నర్సరీలో కానీ ఎఫెక్టెడ్ చేసినట్టయితే ఫీల్డ్ అనేది ఎలా కనిపించడం జరుగుతుందంటే బంట్ అంటే కాలిపెట్టేట్టుగా కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క డిసీజ్ అనేది వచ్చినట్టయితే ఆ ఫీల్డ్లో. ఓకేనా, ఇది లీఫ్ బ్లాస్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అనేవి కూడా. ఇంకా నోడల్ బ్లాస్ట్ చూద్దాం. ఓకేనా, దీన్ని ఎందుకు అసలు నోడల్ బ్లాస్ట్ అని చెప్పామంటే ఈ డిసీజ్ అనేది ఓకేనా ప్లాంట్ యొక్క నోడ్స్ పైన ఇది ఎఫెక్టెడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అక్కడ మనకి ఈ యొక్క స్పాట్స్ అనేది కనిపించడం జరుగుతుంది. అందువల్ల దీన్ని మనం ఏంటంటే నోడల్ బ్లాస్ట్ అని చెప్పుకుంటాం. ఒకసారి చూద్దాం. ఎట్ ఇన్ఫెక్టెడ్ నోడ్స్ ఇన్ జనరల్ ఎట్ సెకండ్ ఆర్ థర్డ్ నోడ్. ఓకేనా, ఇన్ జనరల్గా ఏంటంటే ఈ యొక్క డిసీజ్ అనేది 2 లేదంటే 3వ నోడ్ వద్ద, అంటే నోడ్స్ అంటే కొన్ని చెప్పంటాం, 2వ లేదంటే 3వ కనుక వద్ద ఈ యొక్క డిసీజ్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఇర్రెగ్యులర్ బ్లాక్ ఏరియాస్ అపియర్. ఓకేనా, ఏ యొక్క నోడ్స్ వద్ద అయితే ఈ యొక్క డిసీజ్ అనేది ఎఫెక్టెడ్ అవ్వడం జరిగిందో ఆ యొక్క డిసీజ్ యొక్క పోర్షన్ వద్ద ఏంటంటే ఇర్రెగ్యులర్ బ్లాక్ ఏరియాస్ అనేవి మనకేంటి కనిపించడం జరుగుతుంది అనమాట. నోడ్ బ్రేక్స్ అట్ ది పాయింట్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్. ఎక్కడైతే ఈ యొక్క డిసీజ్ అనేది ఎఫెక్టెడ్ అవ్వడం జరుగుతుందో ఆ యొక్క ప్రదేశం వద్ద లేదంటే ఆ యొక్క నోడ్ భాగం వద్ద ఏమవుతుందంటే ఇది బ్రేక్ అయిపోవడం జరుగుతుంది అనమాట సింపుల్గానే. ఓకేనా, అండ్ ఆల్ ది ప్లాంట్ పార్ట్స్ అబౌవ్ ది ఇన్ఫెక్టెడ్ నోడ్స్ మే బి డై. ఎక్కడైతే ఈ యొక్క డిసీజ్ అనేది ఏ నోడ్ దగ్గర అయితే ఏర్పడడం జరిగిందో ఆ యొక్క డిసీజ్ అనేది ఎఫెక్టెడ్ అయిన నోడ్ పోర్షన్ నుంచి పై భాగం ఏదైతుందో ఓకేనా ప్లాంట్ యొక్క పై భాగం ఓకేనా పై భాగం మొత్తం కూడా ఏమవుతుందంటే ఇన్ జనరల్గా ఇన్ఫెక్టెడ్ అయిన పై భాగం మొత్తం నుంచి ఏమవుతుందంటే ప్లాంట్ అనేది డై అంటే చనిపోవడం జరుగుతుందన్నమాట. ఎందుకోసమంటే ఏ యొక్క నోడ్ వద్ద అయితే ఈ యొక్క డిసీజ్ అనేది ఎఫెక్టెడ్ అవ్వడం జరిగిందో ఆ యొక్క ఎఫెక్టెడ్ అయిన పై భాగం నుంచి ఆ మొత్తం అంతా ఏమవుతుందో అక్కడికి న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ వాటర్ కానీ ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ అవ్వనమాట.
ఓకేనా. ఎందుకంటే అక్కడ ఉండే టిష్యూ అంతా కూడా ఏంటంటే పాడైపోవడం జరుగుతుంది ఆ నోడ్స్ వద్ద. కాబట్టి ఇంకా పై భాగానికి మరి ఇంకా ఇవేవి కూడా ట్రాన్స్ఫర్ అవ్వవు కాబట్టి న్యూట్రియంట్స్, మినరల్స్, వాటర్ కాబట్టి మొక్క అనేది ఎండిపోయేటట్టు, వాడిపోయేటట్టు మనకి కనిపించడం జరుగుతుందన్నమాట. ఫైనల్గా ఏంటంటే ఆ యొక్క పై భాగం అంతా కూడా చనిపోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇది నోడ్ పైన యొక్క సిమ్టమ్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సిమ్టమ్ వల్ల నోడల్ బ్లాస్ట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే నెక్ బ్లాస్ట్ అనమాట. దీని ఎందుకు అసలు నెక్ బ్లాస్ట్ అని చెప్పి అన్నారంటే ప్లాంట్ యొక్క నెక్ రీజియన్ పైన ఏంటంటే ఈ యొక్క డిసీజ్ అనేది ఎఫెక్టెడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందువల్ల ఈ యొక్క సిమ్టమ్ మనం నెక్ బ్లాస్ట్ అని చెప్పుకున్నాం అనమాట. ఒకసారి ఈ యొక్క క్యారెక్టర్ చూద్దాం. అట్ పానికల్ ఎమర్జెన్స్ ది ఫంగస్ అటాక్స్ ది పెడంకుల్ ఆర్ నెక్ అనమాట, ఫార్మింగ్ ఏ బ్రౌనిష్ బ్లాక్ లీషన్స్ అనమాట. ఇక నెక్ రీజియన్ పైన ఏంటంటే ఈ యొక్క సిమ్టమ్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఎలా అంటే బ్రౌనిష్ బ్లాక్ లీషన్స్ అనేవి ఆ నెక్ రీజియన్ పైన మనకి పానికల్ అనేది అభివృద్ధి అవుతున్న సమయంలో మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. ఇఫ్ లీషన్స్ అపేర్ ఎర్లీ వైట్ ఇయర్, ఓకేనా. ఈ లీషన్స్ అనేవి ఎర్లీగా మనకి అప్లై అయినట్టయితే వైట్ ఇయర్ అనేది మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఆ యొక్క కంకి పైన ఇఫ్ లీషన్స్ అకర్ అట్ ది టైమ్ ఆఫ్ గ్రైన్ ఫిల్లింగ్, ఓకేనా, నెక్ బ్రేక్స్ అట్ ది పాయింట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. ఈ గ్రైన్ ఫిల్లింగ్ అయ్యే సమయంలో కానీ ఈ యొక్క లీషన్స్ మనకు కనిపించినట్టయితే నెక్ వద్ద ఏమవుతుందంటే ఈ యొక్క బ్రేక్ అనేది అయిపోవడం జరుగుతుంది అనమాట. ఇన్ఫెక్టెడ్ అయిన పానికల్ ఏదైతుందో ఆ యొక్క పానికల్ అనమాట. ఓకేనా. అంటే ఇరిగిపోవడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని మనం తెలుగులో ఏమనంటే మెడ విరుపు తెగులు అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క మెడ భాగంలో ఏమవుతుందంటే ఇరిగిపోవడం జరుగుతుంది అనమాట పానికల్ అనేది. ఓకేనా. ది స్టేజ్ ఆఫ్ ఇన్ఫెస్టేషన్ ఈజ్ కామన్లీ రిఫర్డ్ యాజ్ ఏ రటూన్ నెక్ అని చెప్పుకుంటామాట. ఈ విధంగా నెక్ రీజన్ వద్ద పానికల్ కట్ అయిపోయి ఇరిగిపోవడం జరుగుతుంది అనమాట. అందువల్ల అటువంటి సిచ్యువేషన్ మనం ఏమంటే రటూన్ నెక్ అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఆర్ రాట్ నెక్ లేదా నెక్ బ్లాస్ట్ అని చెప్పుకోవడం, లేదంటే పానికల్ బ్లాస్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీన్నే నెక్ బ్లాస్ట్ అన్నా, రటూన్ నెక్ అన్నా, నెక్ రాట్ అన్నా, నెక్ బ్లాస్ట్ అన్నా, పానికల్ బ్లాస్ట్ అన్నా అన్నీ కూడా పేరు పెట్టారు అనమాట. ఓకేనా. ఇలా 3 రకాలైన క్యారెక్టర్స్ మనకు కనిపించడం జరుగుతుంది. మనకి లీఫ్ బ్లాస్ట్, నోడల్ బ్లాస్ట్, నెక్ బ్లాస్ట్ అనేది మనకి ఇక్కడ ఈ విధమైన లక్షణాలు కనిపించడం జరుగుతుంది. ఇవి మనకి బ్లాస్ట్ డిసీజ్ సంబంధించిన ముఖ్యమైన క్యారెక్టర్స్ సిమ్టమ్స్ అన్నమాట. ఓకేనా. ఈ డిసీజ్ యొక్క ఫేవరబుల్ కండిషన్స్ కానీ చూసుకుంటే నైట్ టెంపరేచర్ 20 నుంచి 22 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. ఓకేనా. రిలేటివ్ హ్యూమిడిటీ అనేది ఎప్పుడైతే 90% కంటే ఎక్కువ ఉండి, ఓకేనా, రైన్ఫాల్ అండ్ డ్యూ ఫార్మేషన్ గట్టి జరిగి ఉండేటైతే అటువంటి సమయంలో యొక్క డిసీజ్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా మేనేజ్మెంట్ కానీ చూసుకునేటట్టయితే, ఓకేనా, సెలెక్ట్ హెల్తీ అండ్ డిసీజ్ ఫ్రీ సీడ్స్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. హెల్తీగా ఉండే సీడ్స్ ఏవైతే ఉంటే అటువంటి సీడ్స్ అనమాట, ఫ్రీ ఫ్రమ్ డిసీజ్ అనమాట. జబ్బు తెగిలేనటువంటి హెల్తీగా ఉండే మంచి విత్తనాలు ఏవైతే ఉంటే అవి తీసుకోవాల్సి ఉంటుంది. ట్రిమ్మింగ్ ది కలెక్టరల్ హోస్టెస్ అనమాట. ఏవైతే మన ఫీల్డ్ అనేది ఉందో ఫీల్డ్ యొక్క బండ్స్ పైన ఈ యొక్క ఇటువంటి కలెక్టరల్ హోస్టెస్ గట్ట, ఓకేనా, మొక్కలు అనేవి వీడ్ ప్లాంట్స్ అనేవి గట్ట లేకుండా నీట్గా జాగ్రత్తగా వాటిని మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్ప్లిట్ అండ్ బ్యాలెన్స్ అప్లికేషన్ ఆఫ్ నైట్రోజన్ అనమాట. నైట్రోజన్ అంతా కలిపి ఒకేసారి వేసేయడం కాకుండా 2-3 సార్లకు దప్పలుగా మనం అప్లై చేసుకునేటట్టు ఈ యొక్క డిసీజ్ మనం ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా సీడ్ ట్రీట్మెంట్ విత్ క్యాప్టన్ 2.5 గ్రామ్స్ని 1 kg సీడ్స్కి క్యాప్టన్తో మనం సీడ్ ట్రీట్మెంట్ చేసుకునేటట్టు వీలైనంతవరకు ఈ డిసీజ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ట్రైసైక్లోజోల్ మన 2 grams per kg ఆఫ్ సీడ్స్ అనమాట. ఓకేనా. 2 గ్రాములు 1 kg విత్తనం ట్రైసైక్లోజోల్ అయినా మనం సీడ్ ట్రీట్మెంట్ చేసుకునేటట్టే వీలైనంతవరకు కూడా ఈ యొక్క డిసీజ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. స్ప్రే ట్రైసైక్లోజోల్, ఓకేనా, 0.6 grams per 1 liter ఆఫ్ వాటర్ అనమాట. ఈ విధంగా మనం ట్రైసైక్లోజోల్ అయినా మనం 0.6 grams ఒక 1 లీటర్ వాటర్లో డిజాల్వ్ చేసి మనం స్ప్రే చేసుకున్నాం ఇక రైస్ బ్లాస్ట్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఎడిఫెన్ఫాస్ అయినా మనం తీసుకోవచ్చు అనమాట. ఎడిఫెన్ఫాస్ 1 ml per 1 liter ఆఫ్ వాటర్లో మనం ఏంటంటే డిజాల్వ్ చేసి మనం స్ప్రే చేసుకునేటట్టయితే ఇక బ్లాస్ట్ డిసీజ్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని అగ్రికల్చర్ వీడియోస్ కోసం, ఓకేనా, మీ యొక్క లైక్స్, సబ్స్క్రైబ్, షేర్స్ అనేది నాకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.